భోగాపురం ఎయిర్పోర్ట్ తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతాయన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. గడువు కంటే ముందుగానే విమానాశ్రయం నిర్మాణం పనులు పూర్తి చేస్తామన్నారు. భోగాపురం విమానాశ్రయం పనులు అనుకున్న దానికంటే వేగంగా జరుగుతున్నాయని అన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చే శక్తి ఈ ప్రాజెక్టుకు ఉందన్నారు. విమానాశ్రయ పనులను పరిశీలించిన రామ్మోహన్ నాయుడు పనుల పురోగతిని ప్రతి నెల ప్రజలకు తెలియజేస్తున్నామని తెలిపారు. గత నెల నుంచి ఇప్పటి వరకు 4% పురోగతి ఉందని చెప్పారు. విమానాశ్రయ పనుల్లో ఇప్పటి వరకు 36% పూర్తయ్యాయని తెలిపారు. నిర్మాణాన్ని గడువు కంటే ముందే పూర్తి చేస్తామని చెప్పారు. నిర్మాణ సంస్థలు వేగంగా పూర్తి చేస్తున్నాయన్నారు. ఏపీలోని శ్రీకాకుళం, దగదర్తిలో, కుప్పం, నాగార్జున సాగర్ లోను విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు రామ్మోహన్ నాయుడు. యాక్చువల్ గానైతే డిసెంబర్ 26లో పూర్తవ్వాలి. డిసెంబర్ 26లో పూర్తవ్వాలంటే ప్రాజెక్టు ఈ ఆగస్టు నెలకి 20% పూర్తి చేస్తే చాలు. టైం లైన్లో మనం బాగానే ఉన్నట్టే. కానీ ఈరోజు మనం ఎంత పూర్తి చేసుకున్నాం? 36% పూర్తి చేసుకున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 6 నెలల ముందు మనం ఎలా కంప్లీట్ చేయగలం అన్న విశ్వాసం ఎక్కడ వస్తుందనంటే మనం 20% చేయాల్సినటువంటి పని ఈరోజు ఆగస్ట్ నెలకే 36% వరకు రీచ్ అయ్యాం. కాబట్టి ప్రాజెక్టుని ఖచ్చితంగా మనం 6 నెలల కంటే ముందే పూర్తి చేసేటటువంటి అవకాశాలు అన్ని రకాలుగా మనకున్నాయి. ఏపీతో పాటు తెలంగాణలోనూ కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణం కోసం ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు. వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెం, రామగుండంలో కొత్త ఎయిర్పోర్ట్లు నిర్మించాలని కోరుతున్నారన్న కేంద్ర మంత్రి వాటి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా హైదరాబాద్ తప్పితే మరొక ఎయిర్పోర్ట్ కనబడట్లేదు. అక్కడలో కూడా చాలామంది ఈరోజు అదనంగా వరంగల్ కానీ, ఆదిలాబాద్ కానీ, కొత్తగూడెం కానీ, రామగుండం కానీ ఇలా అనేక ప్రదేశాలు ఉన్నాయి. వాళ్ళు కూడా మాకు కూడా ఎయిర్పోర్ట్ కావాలని ఎప్పటి నుంచో డిమాండ్స్ నడుస్తూ వస్తున్నాయి. కాబట్టి అక్కడ కూడా ఏవైతే ఫీజిబిలిటీ ఉంటాయో అవి కూడా స్టడీ చేసి ఈ 2 రాష్ట్రాల్లో అత్యధికంగా ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలనేది ఒక ప్రధానమైన లక్ష్యంగా పెట్టుకొని నేను కూడా పనిచేయడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలకు ఎక్కువ ప్రయోజనం జరిగేలా చూస్తామన్నారు. ఇక దేశంలో మరిన్ని ఎయిర్పోర్ట్ల అవసరం ఉందన్నారు రామ్మోహన్ నాయుడు. రాబోయే రోజుల్లో ఎయిర్పోర్ట్ల కోసం భూమి సేకరించడం కష్టమవుతుందని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త విమానాశ్రయాల నిర్మాణం చేపట్టడం ఎంతో కీలకమని అన్నారు.